హా పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి మా పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏడున్నవే? యో మనల్ని చూస్తే ఎంతటి అందకత్తెలైనా అతుక్కపోవాల్సింది అట్లుంటది మనతోటి. హాయ్, ఇక్కడ ఒక ఓల్డ్ బ్యూటిఫుల్ గర్ల్ ఉన్నది, ఎవరు కావచ్చు? బ్యూటిఫుల్ గర్ల్, నేనెవరో గుర్తుపట్టినవా నువ్వు? గుర్తుపట్టలే. ఇంతకెవలయ్యా నువ్వు? కొంపదీసి ఊళ్ళో పొంటి తిరిగి కోతులు పట్టుకపోయేటోని అయ్యింది. ఇది నా పర్వంతా తీసిందిరా. కిరాయికి తీసుకొచ్చిన కోటు, పక్కింటి పరమేశ్ గారి దగ్గర కొట్టేసిన ఈ అద్దాలు, ఈ టోపీ, ఇవన్నీ పెట్టుకొని సూటు బూటుగా తయారై నేను పోతాంటే నన్ను చూసి కోతుల వచ్చి అని అడుగుతావే, అలక తక్కువదానా? ఓ తాత నువ్వానే? అయినా ఇప్పుడు ఈ సూటు కళ్ళకు అద్దాలు పెట్టుకొని ఎందుకు ఇట్లా తయారైనా? అందాల సుందరి మనులను కలిసేటందుకు పోతానే. అదే గోసి గొంగడేసుకొని నేను కలిసేటందుకు పోయింది అనుకో, దోసే ముసలోడ పక్క జరుగు అని ఇరుగా నూకెత్తారు. అదే ఈ కళ్ళద్దాలు పెట్టుకొని, ఈ టోపీ పెట్టుకొని, ఈ కోట్ వేసుకొని సూటు బూటుగా తయారైపోయింది అనుకో, యో అరే ఈయన ఏ పాటో ఇంగ్లీష్ దేశం నుంచి వచ్చినట్టున్నాడు, ఈయన ఏరే దేశం మనిషి అని దాని నా దగ్గరకు ఉరికొచ్చి కాలించుకుంటారు. అందుకైతే తయారైపోతానా. ఓహో, ఇవాళ మన రామప్ప అందాలను చూసేటందుకు ప్రపంచ సుందరీ మనులు అత్తున్నారన్న ముచ్చట తెలుసానే? నువ్వు గిట్లా తయారైపోతున్నది. అయినా వాళ్ళని చూడాలనుకుంటే టీవీ పెట్టుకొని చూడరాదు, గంత దూరం పోవాల్సిన అవసరం ఏమున్నది? వాళ్ళను చూసేటందుకు కాదే కాకి సొమ్మల దానా, వాళ్ళను కలిసి వాళ్ళకు ముచ్చట చెప్పేటందుకు పోతాను. అగో, దేశం గాని దేశాల నుంచి వచ్చిన గవాళ్ళతోని నువ్వు మాట్లాడే ముచ్చటేముంటదే? నాకు కూడా చెప్పరాదు, నేను కూడా తెలుసుకుంటా. మన ఊళ్ళే కోతులు కుక్కల బెడద మస్తుగా ఉన్నదే. అరే వాటి బెడద నుంచి మమ్మల్ని కాపాడు సార్లు అని అధికారులకు ఎన్ని మలకలు చెప్పుకున్నా కూడా వాళ్ళ చెవుల మీద పేనే పారతలేదు అని. అయితే దానికి అందగత్తలు ఏం చేస్తారే? ఆ సుందరి మనులు ఏడిపోయినా కూడా కోతులు కుక్కలను లేకుండా చేస్తుంది కదా సర్కారు. అందుకే వాళ్ళను మనవులకు కూడా తీసుకొచ్చింది అనుకో, మనవులో కూడా కోతులను కుక్కలను లేకుండా తరుముతుంది సర్కారు అనే ఆలోచనతో తీసుకొద్దామని పోతాను. అవ్వ భలే ఉన్నదే నీ ఇకమాతు. అంతేనా, ఇంకేటన్నా తిప్పి ఉంచుతావా వాళ్ళను? ఇంకేముంటుంది ఇక, మన ఊళ్ళో తాళాలకు తీసుకుపోయి మనిషికో ఇంత కళ్ళు బొట్టు దాయిపితా, ఇక అట్లనే మన చేన్లు చెలకలలో తిప్పుకొస్తా అంట. ఇక అటెంక మన ఊళ్ళోకి వచ్చి రోడ్లను కూడా చూపిస్తా. అట్లనన్నా ఈ అకాల వర్షాలకు మా రైతులు పడుతున్న గోసేందో వాళ్ళకి తెలుస్తుంది. ఇక అటెంక మన ఊళ్ళల్లో ఉన్న రోడ్లు చేయబట్టి జనాలు పడుతున్న తిప్పలేందో అర్థమవుతుంది. ఇట్లనన్నా రేవంతాలు సార్ దాకా మన ఊళ్ళో తిప్పలు ఏమేమి ఉన్నాయి ఏంటిది అనేది తెలుస్తుంది కదా. అందుకే అందగత్తెలను తీసుకొద్దామని పోతాను. అంతేకాదే తాత, ఈ అందగత్తెలు అత్తున్నారని చాలా దిక్కుల తొవ్వపొంటి చిన్నపాటి వ్యాపారం చేసుకునేటోళ్ళ దుకాణాలను కూడా తీసేస్తున్నారే. పాపం వాళ్ళైతే మస్తుగా బాధపడుతున్నారు. అరే అది కాదు పిల్ల, ఉన్నది ఉన్నట్టు చూయిస్తేనే కదా వాళ్ళకు మన బతికేంది, మన సంస్కృతి ఏంది అనేది మంచిగా అర్థమయ్యేది. ఇప్పుడు ఒక్కరోజు కోసానికి ఈ ఉన్న వాటిని అన్నింటినీ ఖరాబ్ చేసి జనాలందరినీ అరిగోసం పెట్టిస్తే ఒక్కరోజు అందానికి మూతి మిసాలు ఒరిగించుకున్నట్టు కాదా? మరి సర్కారు ఎందుకు ఇట్లా ఆలోచనలు చేస్తుందో, ఎందుకు ఇట్లా జనాలను ఆగం పట్టిస్తుందో నాకైతే అర్థమే అవుతుంది. ఏమోనే, గా ఆలోచన సర్కారుకే ఉండాలి కదా. నువ్వు నేను మాట్లాడుకుంటే ఏమవుతుంది చెప్పు? అరే నన్ను పల్గా చేరిన పైసే వెళ్ళది అని చెప్పిన మన ముఖ్యమంత్రి రేవంతాల్ సారు ఈ అందగత్తెల పోటీ కోసానికి 100 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తాడు కావచ్చు. అరే అకాల వర్షాలు చేయబట్టి రైతులు అరిగోసపడతారు పాపం. వాళ్ళు ఆ వడ్డ గింజలన్నీ నీళ్ళల్లో నాని ఆగం అవుతారు. అరే గవాళ్ళ కోసానికి ఆలోచించకుండా ఈ అందాల పోటీలేంది, ఈ 100 కోట్ల ఖర్చు లేంది చెప్పు? అరే గట్లంటవేందే? 100 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఈ అందాల పోటీలను పెట్టేది ఉంటే ప్రపంచం అంతా మన రాష్ట్రం దిక్కే చూసి ఇక అటెన్కల 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని మన ముఖ్యమంత్రి సారు ఆలోచనట. దాన్ని మనం ఎందుకు తప్పు పట్టాలి చెప్పు? సరే, ఈ అందాల పోటీల ముచ్చట అందంగానే ఉన్నది కానీ మరి అప్పట్లాగా పోయినసారి కారు పార్టీ సర్కారు ప్రపంచక కరెంటు కార్ల పోటీని హైదరాబాద్లో పెట్టినప్పుడు మరి ఇదే చెయ్యి పార్టీ లీడర్లు అందరూ ఎందుకు అది వద్దనుకొని తీసేసి దాని మీద కేసులు పెట్టిరు చెప్పు? ఇగో తాత, రాజకీయం అన్నప్పుడు వాళ్ళు చేసిన పనులను వీళ్ళు ఎక్కిరించుడు, ఇక వీళ్ళు చేసిన పనులకు వాళ్ళు వంకలు పెట్టుడు కామనే గాని సర్కార్లు పేదల కట్టాల గురించి ఆలోచించకుండా గిసొంటి ఆలోచనలు చేసుడే తప్పు అని అంటున్నారే జనాలు. కాలం నడినెత్తి మీదకి ఇచ్చింది, ఇప్పటి వరకు రైతులకు ఇస్తామన్న పంట సాయం, రైతు భరోసా పత్తకే లేదు. అకాల వర్షాలు చేయబట్టి ఆగమవుతున్న రైతులను పట్టించుకున్న నాదుడే లేడు. ఆ కళ్ళాలల్ల వడ్లను కొనే దిక్కే లేదు.
ఇక చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీ పాలన గురించి చెప్తే భారతం రాత్రి రామాయణం అవుతుంది. అవి అట్లున్నది కథ. మరి వీళ్ళ కథలు అన్నీ సరే సరే, సర్కార్లు అన్నప్పుడు సవాలచ్చ కథలు ఉంటాయి కానీ నువ్వైతే గా ఏషన్ తీసి ఇంటికి పోవే. నల్లత్తనాట నీళ్లు పట్టుపో, మళ్ళీ ముసలి దత్తే లొల్లి లొల్లి ఎత్తది. అంటే ఇప్పుడు నేను అందాల సుందరి మనుల దగ్గరికి పోడు వద్దంటావా? ఆయన నేను పోయి వాళ్ళతో ఏం మాట్లాడా, ఎట్లా అని మాట్లాడా? వాళ్ళకేమో తెలుగు రాదా, నాకేదో ఇంగ్లీష్ పీసు రాదా? ఏమి చేస్తాం? జరుగుతున్నది చూడాలి, జరగబోయే దాని గురించి ఆలోచించాలి. అంత హతవిధి. సరిగా నీ వార్తలు నువ్వు చదువుకో. జనాల తిప్పలు తీర్వనికి మా ముసలోడు మంచి ఆలోచన చేసిండు పోన్రి. అయినా అందాల సుందరి మనులు అత్తున్నారని వాళ్ళు పోయే జాగలా తక్లీఫ్లు లేకుండా చేసుడు కాదు. మన రాష్ట్ర పబ్లిక్ దినాం పడుతున్న గోసలు తీర్చే పని ముంగటేసుకుంటే ఇక్కడ జనాలు తారీఫ్ చేస్తారు. అయినా వచ్చిన వాళ్ళదేమున్నది, ఇవాళ 4 మంచి మాటలు చెప్తారు, అటెనకలు అవతల పడతారు. తర్వాత ఎప్పటి షిప్ప ఏనుగులా అన్నట్టే అవుతుంది పరిస్థితి అని అంటున్నారు అవస్థలు పడుతున్న జనాలు.